గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి జూలై నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గతంలోనే చెప్పుకున్నాం మనం మిథున రాశి వారికి వారి యొక్క రాశిలోనే గురుగ్రహ సంచారం జరుగుతుందని. కాబట్టి గురువు ఎప్పుడైతే లగ్నంలో లేదా వారి యొక్క గోచార రీత్యా వారి యొక్క రాశిలో సంచరిస్తూ ఉంటారో ఆ సమయంలో విశేషమైనటువంటి సత్ఫలితాలు గోచరించే అవకాశం ఉన్నాయి. ఒకవేళ శని యొక్క చతుర్థ అంటే 4వ స్థానంలో చూసేటువంటి దృష్టి ఏదైతే ఉంటుందో, అంటే అర్ధాష్టమ దృష్టి ఏదైతే ఉంటుందో దాని వలన ఇబ్బందులు ఏవి కూడా కలగకుండా చాలా ఆనందకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ద్వితీయ స్థానంలో బుధ గ్రహం యొక్క సంచారం చేయడం వలన ఆస్తులకు సంబంధించి కానీ ఏవైనా సరే మీకు ఏవైనా ఆస్తులు లావాదేవీలు కొట్లాట్లు ఇలాంటివి ఏవైనా కోర్టులో ఉన్నా సరే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే బుధుడు మీకు వ్యాపారానికి అధిపతి. అంటే మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా, పిల్లల చదువులకు కానివ్వండి, ఏదైనా మీకు మీ యొక్క ఎసెట్స్ ఏవైనా సంపాదించి పెట్టుకోవాలన్నా, ఆస్తులు ఇంకేమైనా కొనాలనుకున్నా లిటిగేషన్లో ఉన్న దానికంటే కూడా, అంటే 4-5 అన్నదమ్ములు ఉండి ఏదైనా లిటిగేషన్లో ఉండి దాని నుంచి బయటపడాలంటే ఈ ఆస్తి లిటిగేషన్లో ఉన్నది సేల్ చేసుకొని ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా కూడా ప్రాపర్టీ కొనాలి అనుకుంటారు. అవన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పొచ్చు. తృతీయ స్థానం ఏదైతే ఉందో అక్కడ కుజుడు మరియు కేతు గ్రహం యొక్క సంచారం ఉంది. ఈ కుజుడు కేతువుల యొక్క కలయికనే అత్యంత ప్రమాదకరమైనటువంటి సింహరాశిలో జరుగుతుంది. కాబట్టి 3వ స్థానం కమ్యూనికేషన్ కి సంబంధించి మీ యొక్క తోడబుట్టువులకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ కమ్యూనికేటింగ్ ప్రాబ్లం అంటే ఏమవుతుందంటే మీరు సరిగ్గా వారితో ఎవరితో కూడా కమ్యూనికేట్ చేయలేకపోవడం, ముఖ్యంగా మీ అన్నదమ్ములతో కమ్యూనికేట్ చేయలేకపోవడం, దాని వలన వారి నుంచి మీకు ఏదైనా సరే సత్ఫలితాలు పొందాల్సి ఉంటే ఏమన్నా ఇబ్బంది కలగడం. చతుర్థ దృష్టిలో శని చూడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పెట్టాలి, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగానే ఇలాంటి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. కాబట్టి అర్ధాష్టమ శని దోషంలో భాగంగా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అలాగే పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో ఈ యొక్క సూర్యుడు మరియు చంద్రుడు ప్రతి నిత్యము కూడా చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేసేటువంటి గ్రహాల్లో సూర్యుడు, చంద్రుడు. కాబట్టి వీటి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఉదాహరణకు చెప్పాలంటే మనకు టైం బాగాలేన రోజు ఏదైనా ఒకటి ఉందనుకోండి, రోజంతా కూడా టైం బాగాలేనట్టుగా ఉండదు కదా, ఏదో ఒక సమయం మనకు కాస్త ఉపశమన కాలం అంటారు కదా, అలా ఈ యొక్క జూలై మాసంలో మొదటి ప్రథమార్థంలో చూసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఉన్న, ద్వితీయార్థంలో కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క మిథున రాశికి సంబంధించి దశమ, నవమ, అష్టమ స్థానాలు చూసుకున్నట్టయితే అష్టమ స్థానంలో రాహువు, నవమ స్థానంలో శనిగ్రహ సంచారాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో ఉన్నటువంటిది రాహు ఏంటంటే మీకు ఎక్స్టర్నల్ అఫైర్స్ లేదా ఏదైనా సరే మీరు ఎవరితో అన్న మాట్లాడితే మీ ఇంట్లో వాళ్ళు దాని గురించి తప్పుగా అనుకోవడము, వెళ్ళకూడని చోటికి వెళ్ళాడనడము, ఎవరన్నా స్నేహితుడు పార్టీకి రమ్మంటే వెళ్తే అక్కడ ఎవరన్నా మందు తీసుకుంటే మీరు తీసుకున్నారు అనుకోవడము, ఇలా మిస్కమ్యూనికేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు ఏమైనా చేస్తే కూడా అవి కలిసి రాకుండా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. నవమ స్థానంలో శనిగ్రహ సంచారం ఉండడం వల్ల ఎడ్యుకేషన్ కానీ, ట్రావెల్ కానీ, లేదా డివోషనల్గా దేవుడికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క నవమ స్థానానికి సంబంధించినటువంటి. కాబట్టి ఆ స్థానంలో పాపగ్రహం అయినప్పటికీ శని ఉండడం వలన, శని కూడా విపరీతమైనటువంటి శివభక్తుడు కాబట్టి శివారాధన చేయడం వల్ల వీళ్ళకు ఉపశమనం కలుగుతుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములండి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీ యొక్క డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో పంపించండి. చాలామంది ఫోన్ చేసి చెప్తా నోట్ చేసుకోమంటే నేను ఒక డేట్ తప్పు రాసుకున్నా అనుకోండి, నేను కష్టపడ్డ 3 గంటలు వృధా అవుతుంది. ఈ నెలలో ఈ యొక్క జాతకం చెప్పించుకున్న వారికి 60 నుండి 70 పేజీల్లో మనం జాతకం ఎప్పుడు పంపించేట్టుగా ఇస్తాము. ఈ 60 నుండి 70 పేజీల్లో జాతకం పంపించడంతో పాటు మీతో డీటెయిల్గా మాట్లాడము, జాతకం చెప్పించుకున్న వాళ్ళెవ్వరికైనా సరే ఈ కరుంగలి మాలని ఉచితంగా మీకు కొరియర్ చేస్తా. కాబట్టి మీ యొక్క గోత్ర పేర్లు పంపిస్తే పూజలో పెట్టి మీకు అందించడం జరుగుతుంది. ఇక అందరు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు. ఎందుకు తెలుసా అండి? ఈ ఈ యొక్క 2025 సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు. ఎందుకో తెలుసా? 2025 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి, 1941 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి, రెండు సేమ్. ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్, ఉన్నటువంటి వారాలు సేమ్, అన్నీ సేమ్. 1941 సంవత్సరంలో వరల్డ్ వార్ 2 జరిగింది. పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది. 1500 మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు. అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ యొక్క 1941 సంవత్సరంలో మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ 2025 సంవత్సరంలో మనకి పెహల్గాంలో ఉన్నటువంటి జరిగినటువంటి దాడి కానివ్వండి, రైలు యాక్సిడెంట్ కానివ్వండి, మన తెలంగాణలో టన్నల్ లోపల 9 మంది చనిపోవడం కానివ్వండి, అలాగే బెంగళూరులో IPL సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు 30 మంది దాకా స్టాంపేడ్లో చనిపోవడం కానివ్వండి, కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి, అలాగే రీసెంట్గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి 300కు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన 6 నెలల్లో మాత్రమే జరిగాయి. ఇంకా 6 నెలలు ఉంది. ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా? ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగవచ్చు. బయట ఆల్రెడీ వార్ జోన్ నడుస్తుంది ఇజ్రాయెల్కి, ఇరాన్కి. దాంట్లో గనక వేరే వేరే దేశాలందరూ కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు తిండికి కానీ, సగటున రోడ్డుకు కానీ మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మనందరికీ కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు. దానివల్ల ఖర్చులు పెరుగుతాయి. దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాలేని సమయాల్లో మనకు తిండి దొరక్క, మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక, ప్రాపర్ కమ్యూనికేషన్ లేక, మనం రోజు వాడే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు. ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్టగ్రహ కూటమి కానీ, అలాగే ఈ యొక్క పంచగ్రహ కూటమి కానీ, శని తిరోగమనం కానీ ఇలాంటివన్నీ కూడా చూసాం. ముఖ్యంగా చూసుకుంటే మీనరాశి వారికి ఏమో ఏలినాటి శని, అలాగే తులారాశి వారికి అష్టమ శని, మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని, అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక. ఏంటివన్నీ? ఒకటి కాదు, రెండు కాదు, ఉన్నవన్నీ ఇబ్బందులే. కాబట్టి ఈ జూలై నుంచి 2వ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది. జరిగే డిజాస్టర్కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. బయట వాతావరణం బాలేదు, మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి. మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది, ఏదైనా చేసేటప్పుడు, వెళ్ళేటప్పుడు, పని చేసేటప్పుడు వెళ్ళకండి. మెట్రో స్టేషన్లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది, చూసుకోండి కావాలంటే. మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయి మనుషులు చనిపోయే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాలేవు, ఎవ్వరికీ బాలేదు. నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా, దేవి భాగవతము, లేకుంటే చాగంటి గారు లాంటి వాళ్ళు ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు, అవి వినండి. రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవాలంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు, పంచాక్షరి మంత్రము, ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి. ఇలాంటి కరుంగలి మాలలు ఉంటాయి. వీలైతే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మాలలు మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది. అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి. రోజు 108 జపం చేయండి. ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు కర్చీఫ్ పైన కప్పుకోండి. ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి. వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు కానీ రాదు. అలా 108 సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ, సాయంత్రం ఏదైతే 2 పూటలు కానీ జపం చేయండి. అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః అన్న మంత్రాన్ని చదవండి. ఇలాంటి మంత్రపఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది. రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పత్తి రైతులకు కానీ, మిరప రైతులకు కానీ చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల, వచ్చినటువంటి వరదల వల్ల, తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది.
ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతులు ఆ పనికి చేసేసేయండి. రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్లో మనకు మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునుపే చెప్పాను. అలాగే గుజరాత్ ఎక్స్-సీఎం చనిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి. ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 25వ తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి. ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి, చిన్న గౌరమ్మను తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ శ్యామల అమ్మవారికి కానీ పీతవర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం, ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి. అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి, చాలా మంచిది. అలాగే వ్యాపారస్తులు ఈ వారం రోజులు, ఈ 9 రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపేసేసి పెట్టుకోండి. రోజు ఆ బొట్టుని మీరు ధరించండి. ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది. ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క 2025 సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇస్తున్నా, అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనేది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే కొరియర్ ఛార్జెస్ కూడా తీసుకోను. కొరియర్ ఛార్జెస్ అంతకుముందు 100, అవుట్ ఆఫ్ స్టేట్ అయితే 200 ఛార్జ్ చేస్తున్నారు కదా, కొరియర్ ఛార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరుంగలి మాల అందిస్తా. కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరుంగలి మాల వద్దండి, జాతకం వరకు ఎంత అనకండి. మీరు కరుంగలి మాల తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి ఛార్జ్ వచ్చేసి 2025 రూపాయలు మాత్రమే. కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి, అందరూ నేనుండాలని కోరుకుంటున్నా. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.